విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ వర్క్ షాప్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడికి చేరుకోనున్నారు. ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఎలా ముందుకు సాగాలనే అంశాలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల కోడ్, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ వ్యూహాలు వంటి అంశాలపై ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే నామినేషన్లు దాఖలు, అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలు తదితర అంశాలను స్వయంగా చంద్రబాబే అభ్యర్థులకు వివరించనున్నారు. ఇక ఈ వర్క్ షాప్ కు పలువురు జనసేన, బీజేపీ నేతలు సైతం హాజరు కానున్నారు. అభ్యర్థులకు పలు సూచనలు, సలహాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు టీడీపీ వర్క్ షాప్ జరగనుంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ వర్క్ షాప్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, మొత్తంగా వర్క్ షాప్ కూడా ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. ఇటువంటి అంశాలు అభ్యర్థులకు చంద్రబాబు తెలిపే అవకాశం కనిపిస్తుంది. రాజేంద్ర, టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి సంబంధించినటువంటి వర్క్ షాప్ ఈ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఏదైతే విజయవాడ వేదికగా జరుగుతున్నటువంటి ఈ వర్క్ షాప్ కోసం అందరూ ఎమ్మెల్యేలు, అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. పార్లమెంట్లో వారీగా వీరికి సంబంధించినటువంటి సీటింగ్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్య నాయకులంతా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. లోకేష్ తో పాటుగా మిగిలిన నాయకులంతా కూడా చేరుకున్నారు. అలాగే మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నారు. దాదాపు గంట పాటు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి స్పీచ్ ఉంటుంది. దిశానిర్దేశం చేసిన తర్వాత అభ్యర్థులకి సంబంధించినటువంటి ఒక ఎటువంటి ముందుకు వెళ్ళాలి, అలాగే పార్లమెంట్ల వారీగా ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో మమేకం అవ్వడానికి కావాల్సినటువంటివి, అలాగే ఎటువంటి ఇది తీసుకోవాలి అంటే స్టెప్ తీసుకోవాలి, పక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలను బెడిసికొట్టే విషయంలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, అలాగే ఏదైతే వైసీపీ ప్లాన్ చేస్తున్నటువంటి మైండ్ గేమ్ ని పక్కకి తీసుకువెళ్లేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించినంత వరకు కూడా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అలాగే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఇప్పుడు ఎంపిక చేశాము. అలాగే ప్రచారానికి వెళ్లేటప్పుడు ఎటువంటి తీసుకోవాలని చెప్పి ఇప్పుడే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. అలాగే కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా అభ్యర్థుల తోటి దాదాపు గంట సేపు ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. దిశానిర్దేశం చేసిన తర్వాత ఈ సంబంధించినటువంటి ప్రజాదళం ఎన్నికల అభ్యర్థులకు సంబంధించినటువంటి వర్క్షాప్, అలాగే జనసేనకి సంబంధించినంత వరకు కూడా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అలాగే బీజేపీ నుంచి కూడా ఒక ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది. అలాగే అభ్యర్థులకు ఏదైతే ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారో వర్క్ షాప్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో తన వర్క్ షాప్ ని ప్రారంభిస్తారు. అభ్యర్థులకి సంబంధించిన అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, అలాగే ఈ అబ్జర్వర్స్ వారీగా ఎవరైతే ప్రత్యేకంగా అరేంజ్ చేశారో వారంతా కూడా చేరుకోవడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించినంత వరకు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్నికలకు సంబంధించి వెళ్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇదంతా నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. టీడీపీ తరఫున ప్రతి ఒక్కరూ రణరంగంలోకి సై అంటున్న నేపథ్యంలో ఎవరు తీసుకువెళ్తారు అనే అంశానికి సంబంధించినటువంటి, అలాగే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో అభ్యర్థులు ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనే అంశానికి సంబంధించినంత వరకు ఈరోజు వర్క్షాప్ లో చెప్తూ ఉన్నారు. అలాగే అభ్యర్థులకి సంబంధించి ప్రచార శైలే గెలుపు ఓటములు అనేది డిసైడ్ చేస్తుంది. ప్రచారం చేసినప్పుడు కావచ్చు, అలాగే అభ్యర్థులకి సంబంధించినటువంటి వర్క్ షాప్ కి సంబంధించి జనసేన, బీజేపీ నేతలు సైతం హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు, ఇతర నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా
చెప్పండి రాజన్. కాంతి ఇప్పటికే అంటే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎదుర్కోవాల్సింది ఒక అంశం అయితే, అక్కడ ఏదైతే అవకాశం దక్కిన రెబల్ అభ్యర్థులు కూడా పార్టీలు ఉన్న రెబల్ క్యాండిడేట్స్ కూడా ఎదుర్కోవడం పెద్ద అంశం. అది దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే చాలా మంది ఇప్పటికీ బుజ్జగింపులకు కూడా లొంగని నేపథ్యంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే రెబల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడినప్పటికీ కూడా వారందరూ కూడా ససేమిరా అన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందుకి నడిపించేందుకు, అంటే వారందరినీ ఎలా ఎదుర్కోవాలి, ఖచ్చితంగా వారిని కలుపుకునే వెళ్ళండి, మనతో విభేదాలు వద్దు అనే విషయంలో ఇప్పటికే స్పష్టంగా దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. అయితే దీనికి సంబంధించి అంటే ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఎదుర్కొనేలాగా ముందుకు వెళ్ళండి. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినంత వరకు కూడా కలిసి వెళ్తున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికలు తీసుకోవాలి. ఈ ఎన్నికలు 24 అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఎన్నికలు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినంత వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినంత వరకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఈ వర్క్ షాప్ అయితే ప్రారంభం కాబోతోంది. ఇప్పుడే మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఈ ఏదైతే వర్క్ షాప్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ప్రసంగాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు.